వెల్కమ్ టు R5 టీవీ న్యూస్. కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిరసన ఉద్రిక్తంగా సాగింది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రశ్న రావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్, రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్ల దిష్టి బొమ్మలకు శివయాత్ర నిర్వహించి దహనం చేశారు. కడప జిల్లా రాజంపేట పట్టణంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు నిరసన చేపట్టారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అధికారి కృష్ణ ఆధ్వర్యంలో ఈ ఆందోళన నిర్వహించారు. నిరసనలో భాగంగా ప్రశ్న రావణ్, సినీ నటుడు ప్రకాష్ రాజ్, రిటైర్డ్ జడ్జి జడ శ్రావణ్ల దిష్టి బొమ్మలకు శవయాత్ర నిర్వహించి అనంతరం వాటిని దహనం చేశారు. ఈ సందర్భంగా జనసేన వీర మహిళలు, కార్యకర్తలు దిష్టి బొమ్మలను పాదరక్షలతో కొడుతూ తమ నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగతంగా అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించిన జనసేన నాయకులు ఇలాంటి వ్యాఖ్యలను ఇకపై సహించబోమని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో జనసేన నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలు చేశారు. ఇచ్చాను సోనా ఏం ఎట్లా లైవ్ ఏం చెప్పినా టైటిల్ ఎంత ముందు సాగు కార్యక్రమాలు పోయినా వాళ్ళది ఇంతగా మీరు అపకబో అపకబండి ఈ పక్క అపకబండి అపకబా మీరు కూడా వస్తాయి బోసే నువ్వు బోసే పక్కన దిప్పే 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 ఎగరదు లేక లేదు దగ్గర పో వచ్చింది నా బాగా శ్రావణ దుర్మార్గాలు, దుర్మార్గాలు, రావణ్ గారి దుర్మార్గాలు. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై పవన్ కళ్యాణ్, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. రోడ్లో బాగుతాయి సమాజంలో సిగ్గుపడేలాగా ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల మతాలకు గ్యాప్ తేవాలని రకరకాల ప్రయత్నాలు. ఎందుకంటే ఈరోజు మా శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు, మా డిప్యూటీ సీఎం గారు
చేసే కార్యక్రమాలు కానీ ఆయన చేసే పంచాయతీ అభివృద్ధి కానీ ఈరోజు ఇండియాలో నంబర్ 1 స్థానంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఉంది. ఎందుకంటే కేవలం ఓన్లీ పవన్ కళ్యాణ్ గారి పవర్. అటువంటి పవర్ను ఉమ్మడి కుటుంబం అంటే మా కూటమిని చూసి ఓర్వలేక ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు రోజుకొకరిని వెధవలు తెచ్చి ఆ సోషల్ మీడియాలో మాట్లాడిస్తున్నారు. ఆ వెధవలో ఒకరు శ్రావణ్ అంట, ఒకరు రావణ్ అంట, ఒకరు ప్రకాష్ అంట. వీళ్ళు ఒక పందులు, అంటే సమాజానికి దుస్తులు. అటువంటి వ్యక్తులు సజీవంగా తగలబెట్టాలనే ఆలోచన మా అందరికీ. ఎందుకంటే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో జరిగే అభివృద్ధిని అడ్డుకోవాలని వాళ్ళ ఆలోచన. మత కలహాలు తెచ్చి మధ్య వాళ్లకు, కాపులకు, వాళ్ళను పెట్టి ఎస్టీలను రకరకాలుగా ఒకరు కులంతో తీసుకొచ్చి ఈరోజు అందరము ఆంధ్రాలో ఒక అన్నదమ్ముళ్లాగా, అక్కచెల్లెల్లాగా అందరము కలుపుకొని వెళ్తున్నాం. కమ్యూనిటీ అనే పదం లేదు. అటువంటి దాన్ని ఈ దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకొచ్చి ఆ శ్రావణ, రావణ, ప్రకాష్ అని పెంపుడు కుక్కలై జగన్మోహన్ రెడ్డికి పెంపుడు కుక్కలు. ఆ కుక్కలు బిస్కెట్ వేసినప్పుడు అవి మురుగుతూ ఉంటాయి. ఆ మురిగేదానిగా బిస్కెట్లు వేస్తా అంటారు. ఒకడు శ్రావణ అని వాడు చదువుకున్నాడు, లాయర్ అంటారు వాడిని. అటువంటి వెధవ కూడా రాజకీయాన్ని వ్యభిచారం చేపించాడు వాడు, ఆ శ్రావణ అనేవాడు. వాడు కూడా మాట్లాడతాడు. వీడు ఈ రావణ అనే వ్యక్తి వాడు సమాజానికే దుష్టుడు. వాడు నిన్న రాసలీలలు వీడియోలు, రకరకాల వీడియోలు వచ్చినాయి. కొన్నేమని బయటకు వచ్చాయి. ఇప్పుడు వీడియోలు ఇంకా దండిగా వీడియోలు ఉన్నాయి. ఇవన్నీ మా ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. ఎవరు ఎటువంటి వాళ్ళు, ఎవడు దుష్టుడు, ఎవడు రాక్షసుడు అని. ఈరోజు నిజంగా మేము ఈ చితి కాల్చడం అనేది రావణ, శ్రావణ, ప్రకాష్ అని వీళ్ళు ముగ్గురు ఒక ఆంధ్రప్రదేశ్కు పట్టిన దరిద్రం. ఇటువంటి వెధవలను కాల్చడం కాదు, ప్రజలు చెప్పులతో కొట్టాలి. ఎందుకంటే ఈరోజు సోషల్ మీడియా ఎందుకుంది? మంచిని తెలియజేసేదానికి, మన ప్రజలకు మంచి తెలియాలని, జరిగే సమస్యలు తెలియాలని, ఎక్కడెక్కడ జరుగుతున్న సమస్యలు తెలియాలని సోషల్ మీడియా వాడుకోవాలి. మనం పొద్దున లేచినాంచి ఇదే పని. అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు, నరేంద్ర మోడీ గారు ఏం చేస్తున్నారు? వీళ్ళ శక్తి చిన్న శక్తి, అంటే రాలిపోయిన ఎక్కడో పురుగులాగా శక్తి. వాళ్ళు విమర్శిస్తారు. సోషల్ మీడియా ఒక సెల్ ఫోన్ ఉంటే చాలు, ఆ సెల్ ఫోన్ పెట్టుకొని వీడియో ఆన్ చేసుకొని ఎన్నెన్నో కుక్కలు మురుగుతూ ఉంటాయి. ఈ వైఎస్ఆర్సీపీ కింద ఉన్న కుక్కలు, ఆ కుక్కలు బిస్కెట్ చేసినప్పుడు మురుగుతూ ఉంటాయి. ఇటువంటి కుక్కలను ఈరోజు మేము చేసినట్టే ప్రజలు కూడా నిజంగానే సజీవ దహనం చేసేవాళ్ళు వాళ్ళు. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు, జై పవన్ కళ్యాణ్, జై జనసేన.